లోక కళ్యాణార్థం అందరికీ ఆరోగ్యం అష్టైశ్వర్యాలు కలగాలని ధన్వంతరి మహాలక్ష్మి యాగాన్ని నగర ప్రజల కోసం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పరిహార సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగానికి అపూర్వ స్పందన లభించింది. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో టీటీడీ సౌజన్యంతో ఈ యాగానికి అన్ని రకాలుగా ప్రసాదాలను, అన్నదాన వితరణ తదితర సహాయ సహకారాలు పూర్తిగా అందించారు. ఈ యాగానికి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు విచ్చేశారు. తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఆరోగ్యము, ఐశ్వర్యము సమృద్ధిగా కలగాలి అన్న సంకల్పముతో ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ ధన్వంతరి, అదేవిధంగా ఐశ్వర్యప్రదాయిని మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము కోసము ధన్వంతరి మహాలక్ష్మి యాగము తలపెట్టడము అంటూ జరిగింది. ఈ ధన్వంతరి మహాలక్ష్మి యాగము అంటూ తిరుపతి నగరములో పరిహార సేవా సమితి ఫౌండేషన్ ఆధ్వర్యములో గత 10 సంవత్సరాలుగా చేస్తూ ఈ సంవత్సరము 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇందిరా మైదానములో టుడా గ్రౌండ్స్ ఎదురుగా మనము చేసుకోవడం అన్నది జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో విశేషం ఏమి అంటే మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీ ధన్వంతరి యొక్క ఆశీర్వాదము వలన ఆరోగ్య సమస్యలు మనకు తొలగుతాయి. అదేవిధంగా మహాలక్ష్మి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు మనకు ప్రాప్తిస్తాయి. ఈ అష్టైశ్వర్యాలు మనం అనుభవించాలి అన్నా కానీ ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి యొక్క అనుగ్రహము ఎంతైనా అవసరము. ఈ కార్యక్రమము 10 సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నటువంటిది. దీంట్లో ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది తిరుమల తిరుపతి దేవస్థానములు వారి సహాయ సహకారములు మాకు ఎంతగానో లభిస్తూ ఉన్నాయి. వారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. వారికి శ్రీమన్నారాయణుడు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామికి కోటి కోటి ప్రణామములు. ఈ ధన్వంతరి మహాలక్ష్మి యాగము అన్నటువంటిది ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రజలందరికీ లోక కళ్యాణార్థము చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని ఆశీర్వాదము, ధన్వంతరి మహాలక్ష్మి యొక్క అనుగ్రహము పొందాలి అని మేము మరీ వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమము సంపూర్ణంగా ఉచితము. ఎటువంటి ప్రవేశం రుసుము కానీ ఎటువంటి పైకమును చెల్లించాల్సిన అవసరం లేదు. లోక కళ్యాణార్థమే ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందరూ పాల్గొనవచ్చు, అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ మహాలక్ష్మి మరియు ధన్వంతరి యొక్క ఆశీర్వాదము చేత అందరూ తరించాలి అని మేము కోరుకుంటూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ.